అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు ఒక చక్కటి రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదే మెంతాకు పచ్చడి. సహజంగా మెంతాకులలో చేదుదనం ఉంటుంది కదా. ఇలా మీరు పచ్చడి రూపంలో చేసుకున్నట్లయితే చేదు ఉండదు. పచ్చడి కూడా 2 months అయినా నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ రెసిపీని మా ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. సో అందుకే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో దట్ నేను మీకు ఇంకా ఎన్నెన్నో ఇలాంటి రెసిపీస్ చేసి చూపించగలుగుతాను. అండ్ ఇంకొక విషయం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను పక్కా కొలతలతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసుకోగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను ఒక 20 రూపీస్ మెంతాకుల కట్ట తెచ్చి పెట్టుకున్నానండి. ఆకులు ఇలా ఒలిచేసి 2-3 సార్లు కడిగి ఇలా ఆరబోసుకున్నాను. తడి లేకుండా చూసుకోవాలి, అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామా మరి? మెంతాకుతో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఉప్పు, కారం, బెల్లం, వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు వీటన్నిటినీ నేను ఈ గ్లాస్ కొలతతో మీకు ఎలా వేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది వేడెక్కాక నువ్వుల నూనె వేసుకుంటానండి. చక్కగా మనకి నిలవ ఉండాలి పచ్చడి అంటే నువ్వుల నూనె శ్రేష్టం అన్నమాట. సో నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఈ నువ్వుల నూనెలో మనము ఆకుకూర వేయించుకుందాం, మెంతాకు వేయించుకుందాం కాగాక. మనకి కొంచెం తక్కువ అయింది అనిపిస్తే ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత మనము తక్కువ అయినప్పుడు కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వుల నూనె కాగిందండి. ఇప్పుడు నేను ఇందులో మెంతాకు వేసేస్తాను. ఇది జస్ట్ ఒక 2-3 minutes ఆ నూనెలో మగ్గితే చాలండి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కాస్త ఫస్ట్ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇంకొకసారి కలుపుకుందాము. కాస్త పచ్చిదనం పోయే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా మెంతాకు ఇలా వేగిందో. సో ఇట్లా వచ్చే వరకు మీరు నువ్వుల నూనెను ఈ ఆకును మగ్గించుకోండి. స్టవ్ ఆపేస్తున్నాను, ఇంకా చాలు. చూస్తున్నారు కదా 2 minutes అయిపోయింది. మెంతాకు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ముందుగా అనుకున్న ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక్కొక్కటి కొలతగా ఎట్లా తీసుకోవాలో మీకు ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా ఉప్పు తీసుకుంటున్నాను. సగం గ్లాస్తో ఉప్పు, అదే గ్లాస్తో నిండా కారం పోసుకోవాలి. సేమ్ గ్లాస్ కొలతతో బెల్లం 1 గ్లాసు, చిక్కటి చింతపండు రసం కూడా 1 గ్లాసు. చాలండి. ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం.
ఇప్పుడు ఫైనల్గా తిరగమాత వేసుకుందాము. ఇది కాగాక పోపు వేసుకుందాం. నూనె కాగిందండి. ఆవాలు, మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ, స్టవ్ ఆపేసాను. ఇది చల్లారాక మనము మన పచ్చళ్ళు కలుపుకుందాం. పోపు చల్లారిపోయిందండి. ఇందులో వేసేసుకుందాం. పోపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఆవకాయలో మనం కాస్త ఎక్కువ నూనె వేసుకుంటాం కదా, మనకి కనబడుతూ ఉంటేనే ఆవకాయ పాడైపోకుండా ఉంటుంది. అలాగా ఈ పచ్చడిలో, ఈ మెంతాకు పచ్చడిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం కావాలి, నాకు మరీ గట్టిగా ఉంది కావాలి అని అనిపిస్తే మీరు నువ్వుల నూనె కొంచెం కాచుకొని చల్లారాక ఇందులో కలుపుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని మనము అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఎనీ బ్రేక్ఫాస్ట్లోకి కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.